మొబైల్లో ఏం చూస్తుంటుందండి? అంటే మొబైల్లో చాటింగ్ ఏనా లేకపోతే ఇంకేమైనా ఇన్‌స్టాగ్రామ్ పిచ్చి లాంటివి ఏమైనా ఉన్నాయా? తన ఫోన్ చెక్ చేయడంతో తెలిసింది ఏంటంటే, అంటే మధ్యలో ఇల్లు సర్ది తుడుస్తున్నప్పుడు కూడా కొన్ని సిగరెట్ పీసులు, తను బీర్ అలాంటివి కూడా మందు తాగుతూ అలా కూడా జరుగుతుందని తెలిసింది మేడం. కాలేజీకి సరిగా వెళ్తుందమ్మా? కాలేజీకి వెళ్తుంది మేడం. మా టైంకి వెళ్ళిపోతుంది కానీ లేట్గా. పైగా అసలు సొసైటీ నుంచి కూడా కానీ ఇంట్లో నుంచి కానీ ఈ దాడి మట్టుకు ఆడవాళ్ళ మీద ఈ ప్రెషర్ బాగా ఉంటది. ఏంటి అంటే ఏది మంచి జరిగినా ఏమి అనకపోయినా పర్లేదు మేడం. ఇలాంటి విషయాల్లో ఉన్నప్పుడు ఒక ఆడపిల్ల సంగతి, నాకు 2 ఆడపిల్లలు మేడం, నెక్స్ట్ ఇంకో పాప ఉంది. ఇప్పుడు తను ఇలాంటివన్నీ చేస్తుందంటే ఆ ఎఫెక్ట్ ఆ పాప మీద కూడా ఉంటది. మీరు డైరెక్ట్ గా అడిగినప్పుడు తన సమాధానం ఎలా ఉంది? చాలా రఫ్ గా మాట్లాడింది మేడం. చాలా ఒక తల్లిగా నేను అసలు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో నన్ను నెట్టేసింది అనమాట. నేను అసలు ఆ రోజు పడిన బాధ నేను మీకు చెప్పలేరు. అవును, కరెక్ట్. తల్లిగా నేను ఓడిపోయానా, నేను నా పిల్లల్ని సరిగ్గా పెంచలేకపోయాను మేడం. జరుగుతుందమ్మా, మీరు ఒక్కళ్ళే అని అనుకోవద్దు. చాలా బాధగా అనిపించింది మేడం. ఆ రోజు నుంచి నేను మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయిపోయాను మేడం. నా జీవితం నా ఇష్టం అంటదా మేడం? తనకి ఏంటంటే మేము ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అంట మేడం. నాకు ఫ్రీడమ్ కావాలి అంటుంది. ఎవరిని మనుషులతో మాట్లాడటం అలాంటిది ఏది లేదు మేడం. అసలు నన్ను ఒక తల్లిలాగా చూడటం మానేసింది మేడం. ఒక శత్రువు లాగా చూస్తుంది. మేడం, మనకి నిన్న ఒకరు మెసేజ్ చేయడం జరిగింది. ఆవిడ పేరు లక్ష్మి, విజయవాడ నుంచి మెసేజ్ చేశారు. ఒక్కసారి ఆవిడకి కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో లక్ష్మి గారండి? అవునండి, నేను ట్రీ మీడియా నుండి మాట్లాడుతున్నానండి. మీరు నిన్న మెసేజ్ చేయడం జరిగింది. నమస్తే మేడం. నమస్తే అండి. మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడండి. హలో. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం, నా పేరు లక్ష్మి అండి. నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. పెద్ద పాప డిగ్రీ 2nd ఇయర్ చదువుతుందండి. ఈ మధ్య తన బిహేవియర్ లో కొన్ని మార్పులు వస్తున్నాయి. ఒక లాస్ట్ 6 months నుంచి ఎక్కువగా ఫోన్ లోనే ఉండడం, నైట్ టైం ఎక్కువసేపు చాట్ చేయడం, ఫోన్ మాట్లాడటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ తర్వాత నేను తన ఫోన్ చెక్ చేయడంతో తెలిసింది ఏంటంటే, అంటే మధ్యలో ఇల్లు సర్ది తుడుస్తున్నప్పుడు కూడా కొన్ని సిగరెట్ పీసులు, ఫోన్ చెక్ చేసినప్పుడు తను బీర్ అలాంటివి కూడా మందు తాగుతూ అలా కూడా జరుగుతుందని తెలిసింది మేడం. అలా తెలిసింది. నేను ఒక 2-3 times అంటే అది కరెక్టా కదా అని అబ్జర్వ్ చేశాను. అది కన్ఫర్మ్ చేసుకున్నాక నేను తన్ని కూర్చోబెట్టి అడిగాను మేడం. ఇవన్నీ నేను చూసాను, చెక్ చేశాను, నీ బిహేవియర్ లో కూడా ఇలా తేడా ఉంది, ఎందుకమ్మా ఎట్లా చేస్తున్నావు అని అంటే, తను నా ఇష్టం, నేను అట్లానే చేస్తాను, నేను అట్లానే ఉంటాను, నాకు ఇదే నేను చేసేది నాకు కరెక్ట్ గానే ఉంది, మీకు కరెక్ట్ గా అనిపించుకోవచ్చు అని తిరిగి తను నా మీదే బాగా అగ్రెసివ్ గా, కోపంగా రివర్స్ అయిపోయి గట్టి గట్టిగా మాట్లాడుతుంది అనమాట. నేను నార్మల్ గా కూల్ గా మాట్లాడితేనే అలా ఉంది. ఇక తర్వాత గొడవ అయింది మేడం. ఇంకా అంటే ఏంటి, ఇప్పుడు ఈ వయసులో నువ్వు చెప్పిన మాట వినకుండా ఇవన్నీ అలవాట్లు ఏంటి, ఆడపిల్లకి ఇవన్నీ తగవమ్మా, నువ్వు కాలేజ్కి వెళ్ళే పిల్లవి, అక్కడ రకరకాల మనుషులు ఉంటారు, ఇలా మనం మంచి అన్ని ఎంతమందిని చూసినా మంచిని మనం తీసుకోవాలి కానీ ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్పాను. సో ఇదంతా జరిగి ఒక 6 months అవుతుంది మేడం. అంటే 6 months బ్యాక్ నాకు తెలిసింది. తర్వాత చిన్న చిన్నగా తనని నేను రిస్ట్రిక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఫోన్ తీసుకుంటాం అంటే అలా కొన్ని రోజులు కాలేజ్ మానిపించాను, కొన్ని రోజులు మొబైల్ అంతా తీసుకుని నా దగ్గరే పెట్టుకున్నాను. ఏదైనా తనలో చేంజ్ అయినా వస్తుందేమో మంచిగా చెప్పడానికి ట్రై చేశాను అనమాట.
బట్ తను ఇంకా 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 అగ్రెసివ్ అయిపోయింది అనమాట. నన్ను ఇలా ఇంట్లో కట్టిపడేస్తావా, నన్ను కాలేజీకి పంపించవా, నా మొబైల్ నాకు ఇవ్వా, నాకు ఫ్రీడమ్ లేదు, నేను ఆల్మోస్ట్ ఏంటంటే ఇంట్లోంచి వెళ్ళిపోయేదాకా వచ్చేసింది అనమాట. అది అది మేడం జరిగింది. మరి తన వయసు ఎంతమ్మా ఇప్పుడు? డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది మేడం. డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే 20 ఉండొచ్చు కదా? 20 వచ్చినాయి మేడం మొన్న. తను చదువు ఎలా చదువుతుందమ్మా? చదువు యావరేజ్ గా చదువుతుంది మేడం. అంటే మరీ హై కాదు, మరీ డౌన్ కాదు. తనకి చదువుతుంది, మార్క్స్ పర్లేదు. అయితే తను జీవితంలో ఏదన్నా సాధించాలి, నేను పలానాది అవ్వాలి అనే ఉద్దేశంలో ఉందా, లేకపోతే ఏదో కాలేజీకి వెళ్తున్నాము వస్తున్నాము అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు కదా అనుకుంటుందా, లేకపోతే నేను ఇదిగో ఇది చేస్తాను, ఇది సాధిస్తాను అనే ఉద్దేశంలో ఉందా? అదే మేడం, ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు తను బానే ఉండేది. అంటే నేను పలానా చదువుతానమ్మా, నేను ఇది సివిల్స్ కి కోచింగ్ ప్రిపేర్ అవుతాను అట్లా చెప్తా ఉండేది అనమాట. తర్వాత ఎప్పుడైతే వన్స్ ఇంటర్మీడియట్ లో కూడా పర్లేదు, మార్క్స్ బాగానే వచ్చినాయి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సగం దాటిన కాడి నుంచి తనలో కొంచెం లైట్ గా చేంజ్ మొదలైంది. ఎప్పుడు వచ్చే మార్క్స్ కన్నా తగ్గటము, అంటే ఎక్కువ మొబైల్ కి ఎడిక్ట్ అవటము, లేదంటే టీవీ చూస్తుంటుందండి. అంటే మొబైల్లో చాటింగ్ ఏనా, లేకపోతే ఇంకేమైనా ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అన్ని రీల్స్ కూడా, ఇంకా వేరే కూడా మేడం. అంటే అది కూడా నాకు ఎట్లా తెలిసిందంటే, నాది యూట్యూబ్ ఈ జీమెయిల్ లింక్ అయి ఉంటది కదా, తనది కూడా నా జీమెయిలే ఉంటది అనమాట. సో మనకి హిస్టరీ నేను చెక్ చేసినప్పుడు తనది అది కూడా చూస్తుందని, నేను రీల్ అలా వేరే వేరే రీల్స్ కూడా చూస్తుందని చెప్పి నాకు ఎప్పుడు తెలిసిందంటే, తన బిహేవియర్ లో చేంజ్ వచ్చిన తర్వాత నేను తనకి సంబంధించినవన్నీ నేను చెక్ చేయడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు నేను చాట్ హిస్టరీ ఉంటది కదా యూట్యూబ్ లో, నేను దానిలో అది చెక్ చేస్తే తను చూసే రీల్స్ ఏమేమి చూస్తుంది, ఫిల్మ్స్ అవన్నీ చూస్తే కొంచెం వేరే తేడాగా ఉన్నాయి కూడా చూస్తుంది అనమాట. తేడాగా అంటే మరి ఇప్పుడు కాలేజ్కి సరిగా వెళ్తుందమ్మా? కాలేజీకి వెళ్తుంది మేడం, మా టైంకి వెళ్ళిపోతుంది కానీ లేట్ గా వస్తుంది. ఏదైనా అడిగితేనేమో క్లాస్ ఉంది అంటది, లేట్ అయితే లేట్ అవ్వకూడదా అని అంటది, లేకపోతే బస్సు దొరకలేదన్న ఏదో ఒకటి రీజన్ అనమాట. అడగకూడదు, అడిగితే తప్పు. ఇప్పుడు ఫాదర్ ఏం చేస్తారమ్మా? ప్రైవేట్ కంపెనీలో ఫైనాన్స్ లో చేస్తారు మేడం. అంటే మీరు ఫైనాన్షియల్ గా ఇప్పుడు తనకి పాకెట్ మనీ అది సరిగా ఇస్తారా, లేకపోతే కొంచెం అక్కడ కూడా ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఏమన్నా పెట్టారా? రిస్ట్రిక్షన్స్ అంటే మేడం, ఇప్పుడు తను కాలేజ్ కి బస్ లో వెళ్తుంది, బస్ పాస్ తీసాము, తన చేతి ఖర్చులు అని చెప్పి కొంత అమౌంట్ ఇస్తాము. అంతకు మించి ఎక్కువగా లేదు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇదంతా గొడవలు స్టార్ట్ అయిన తర్వాత మా హస్బెండ్ కి నాకు గొడవలు ఎక్కువైపోయాయి. ఏంటంటే నీ వల్లే పిల్ల ఇలా తయారైంది, నువ్వు తనని ఇచ్చేస్తున్నావు, గట్టిగా మాట్లాడుతున్నావు, కోపడుతున్నావు, ఇవన్నీ నువ్వు ముందు నుంచే చూసుకోవాలి కదా, నువ్వేం చేస్తున్నావు ఇంట్లో పిల్లల్ని పట్టించుకోకుండా అని తను ఆయన చెప్పినా ఆయన తిను వినకపోయేసరికి అదంతా రివర్స్ లో నాకు అది మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే నా మీదకే మీరు టార్గెట్ అవుతున్నారు ఇంట్లో. ఇంట్లో నేనే అటు ఇప్పుడు అట్లీస్ట్ నాకు మెంటల్ గా ఆయన సపోర్ట్ ఉన్నా కాదు, మనం ఇలా చెప్పి ఇలా మార్చుకోవచ్చు అన్న ఇది కూడా లేకుండా అయిపోయింది మేడం. అవును, ఇది చాలా బాధాకరం అమ్మా. పైగా అసలు సొసైటీ నుంచి కూడా కానీ ఇంట్లో నుంచి కానీ ఈ దాడి మట్టుకు ఆడవాళ్ళ మీద ఈ ప్రెషర్ బాగా ఉంటది. ఏంటి అంటే మంచి జరిగినా ఏమి అనకపోయినా పర్లేదు మేడం, ఇలాంటి విషయాల్లో ఉన్నప్పుడు ఒక ఆడపిల్ల సంగతి, నాకు 2 ఆడపిల్లలు మేడం, నెక్స్ట్ ఇంకో పాప ఉంది. ఇప్పుడు తను ఇలాంటివన్నీ చేస్తుందంటే ఆ ఎఫెక్ట్ ఆ పాప మీద కూడా ఉంటది. మీరు అసలు అంత దూరం వెళ్ళొద్దు. ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే, ఇప్పుడు ఈ పాప నిజంగా ఐఏఎస్ అయ్యింది అనుకుందాం, పోనీ సివిల్స్ కి ప్రిపేర్ అయ్యి, అప్పుడు ఎలా ఉంటది అంటే తల్లిదండ్రి ఇద్దరు కష్టపడ్డారు అని అంటారు. అదే పాప సరిగా లేదు అనుకోండి, తల్లివి నువ్వేం చేస్తున్నావు, నువ్వు కదా చూసుకోవాల్సింది, మగాడు ఎన్ని కష్టాలు పడి వస్తాడు అని అతనుకున్న సింపతి మనకు ఉండదు. పైగా మనం ఇదంతా డీల్ చేస్తూ కష్టపడేది మనము. అంటే ఈజీగా పక్క వాళ్ళ మీద తోసేయడం అలవాటమ్మా. ఇంట్లో వాళ్ళకి కావచ్చు, బయట వాళ్ళకి కావచ్చు. మీరు దాని గురించి బాధపడకండి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, చెప్పండి మేడం. లక్ష్మి గారు,
ఇప్పుడు పాప డ్రింకింగ్ కి అలానే స్మోకింగ్ కి కూడా హ్యాబిచువేట్ అయ్యి ఉందా, లేకపోతే ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటుందా? అది డ్రింకింగ్ అనేది నేను డైరెక్ట్ గా చూడలేదు మేడం, చాటింగ్ లో చూసిందే. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో పార్టీలు గారికి వాళ్ళ చాట్ లో నాకు అర్థమైంది అది. స్మోకింగ్ అయితే ఉంది మేడం, అది ఇంట్లోనే నాకు ఇల్లు సొత్తున్నప్పుడు ఆ సిగరెట్ పిక్స్ అనేది దొరుకుతూ జరిగింది. ఇప్పుడు కూడా దొరుకుతున్నాయమ్మా మీకు? అంటే ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత దొరకలేదు మేడం, మేబీ జాగ్రత్త పడి ఉండొచ్చు. మీరు డైరెక్ట్ గా అడిగినప్పుడు తన సమాధానం ఎలా ఉంది? చాలా రఫ్ గా మాట్లాడింది మేడం. చాలా ఒక తల్లిగా నేను అసలు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో నన్ను నెట్టేసింది అనమాట. నేను అసలు ఆ రోజు పడిన బాధ నేను మీకు చెప్పలేరు. అవును, కరెక్ట్. తల్లిగా నేను ఓడిపోయానా, నేను నా పిల్లల్ని సరిగ్గా పెంచలేకపోయాను మేడం. అయ్యో మీరు అట్లా బాధపడకండి, ఇట్లా చాలా మందికి జరుగుతుందమ్మా. మీరు ఒక్కళ్ళే అని అనుకోవద్దు. చాలా బాధగా అనిపించింది మేడం. ఆ రోజు నుంచి నేను మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయిపోయాను మేడం. చాలా అంటే తన బిహేవియర్ ప్లస్ మా హస్బెండ్ నీ వల్ల ఎలా అయిందనేసరికి నేను తప్పుగా నేను ఎక్కడ తప్పు చేశానో అన్ని వెతుక్కుంటూ స్టార్ట్ చేశాను నేను. అవును, మీరు మిమ్మల్ని గిల్ట్ లో పెట్టేశారు ఇద్దరు కలిసి. గిల్ట్ లో పెట్టేశారు మేడం. ఎందుకండి తన బిహేవియర్ లో సడన్ గా ఇంత చేంజ్ రావటానికి కారణం ఏంటి? అంటే తన స్నేహితులు గాని తను ఎవరితో ఎక్కువ ఉంటుంది? ఎక్కువ వాళ్ళు చిన్నప్పటి నుంచి 10th క్లాస్ నుంచి కలిసి చదువుకున్న పిల్లలు ఉన్నారు మేడం, ఒక 4-5 వాళ్ళని కూడా నేను ఎంక్వైరీ చేశాను. ఈ కాలేజ్కి వచ్చాక కొత్త ఫ్రెండ్స్ యాడ్ అవుతాం, ఎక్స్ట్రా క్లాసెస్ లో వాళ్ళు ఉండటం అని చెప్పి ఉండటం, అటు నుంచి అటు వాళ్ళు చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కి అలా వెళ్ళడం జరిగి అక్కడ ఉన్న సర్కిల్ ఇక్కడ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళ అంతా వదిలేసి ఆ సర్కిల్ లోకి వెళ్ళిపోయేసరికి తనలో బాగా చేంజ్ వచ్చిందని నాకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఎవరితో అండి ఫ్రెండ్షిప్? అంటే అందరితో ఉంటుందా, లైక్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరితో? అబ్బాయిలతో అది నేను నిన్న నుంచి మీకు చెప్పడానికి కూడా నాకు నోరు రాక చెప్పలేదు మేడం. అబ్బాయిలతో కూడా ఎక్కువ బాగా చాటింగ్, ఫోన్స్, చాలా వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవడం. సో అది నేను తన చాట్ హిస్టరీలో యూట్యూబ్ లో ఇవన్నీ చూసేసరికి అసలు మొత్తం గందరగోళం అయిపోయింది మేడం మొత్తం. అంటే ఎలా అండి, ఇప్పుడు ప్రేమించుకున్నట్లు చాటింగ్ ఉందా, లేకపోతే ఎలా ఉంది అది? లవ్ మ్యాటర్ ఏం లేదు మేడం, ఇదంతా వీళ్ళు ఏంటంటే బియాండ్ ద లవ్ కి అంటే ఎక్కువ. ఐ మీన్ ఒక అబ్బాయితోనే ఉండటం లేదు, ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఒక అమ్మాయితో ఉండటం లేదు. అంత దారుణంగా ఉన్నాయి అనమాట మేడం సిచ్యువేషన్స్. అది పలానా అబ్బాయి నేను ఇలా లవ్ చేస్తున్నాను, అమ్మ ఇలా జరుగుతుంది లేకపోతే ఇదని ఇది లేదు మేడం. అసలు తను ఏమి మాట్లాడటం లేదు, ఏది అడిగినా మాట్లాడటం లేదు, సమాధానం లేదు. ఏదైనా అంటే విసుక్కుని కోపంగా విసుక్కుని ఏదైనా గట్టిగా అంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను, నేను ఏదో చేసుకుంటానని నన్ను తిరిగి బెదిరిస్తుంది. అవును, పిల్లలు అలాగే చేస్తారండి. ఇప్పుడు నా జీవితం నా ఇష్టం అంటదా మేడం? సార్ తనకి ఏంటంటే మేము ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అంట మేడం, ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. ఎక్కడికి వెళ్ళా ఎవరినో ఒకరిని చేత వెనకాల పంపిస్తున్నావు, చెల్లినో లేకపోతే ఎవరినో ఒకరిని పిన్ని కొడుకునో ఎవరినో ఒకరిని అటాచ్ చేసి నన్ను బయటకు పంపిస్తున్నావు, నాకు ఒక్కదానికి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, నన్ను అనుమానిస్తున్నావు. అంటే మీరు ఇలా ఎవరో ఒకళ్ళు వెంట ఇచ్చి పంపించటం ఇంతకు ముందు కూడా ఉందా అండి, లేకపోతే ఈ 6 నెలల నుంచే మొదలెట్టారా మీరు? అంతకుముందు అంటే ఎప్పుడు ఒంటరిగా ఎప్పుడు ఎక్కడికి పంపించేవాళ్ళం కాదు మేడం. ఈ కాలేజీకి వచ్చిన తర్వాతే బస్ కి వెళ్తా తను ఒకటే ఒంటరిగా వెళ్తాం స్టార్ట్ చేసింది. అంతకుముందంతా మేమే డ్రాప్ చేయటం పిక్ చేయటం జరిగేది. ఎక్కడికైనా వెళ్ళా అక్క చెల్లెలు ఇద్దరు కలిసి వెళ్తాం, లేకపోతే నేను తోడుగా వెళ్తాం ఉండేది అనమాట. లేకపోతే మా పిన్ని కొడుకు ఉంటే బాబుగానే కలిసి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే తనకి ఇబ్బందిగా ఉంది. ఎందుకు ఈ 6 months నుంచి ఏంటంటే తన వెనకాల ఎవరైనా ఉంటే తనకి ఇబ్బంది పడుతుంది అనమాట, తనకు నచ్చటం లేదు. అంతకు ముందు ఏమి చెప్పేది కదా, ఎందుకు నా వెంట ఎవరో ఒకళ్ళు వస్తారు అని అనేది కదా? ఏం అనేది కాదు మేడం. ఈ లాస్ట్ 6 months నుంచే బాగా డిఫరెన్స్ వచ్చింది తనకి. నాకు ఫ్రీడమ్ కావాలి అంటుంది. ఎవరిని మనుషులతో మాట్లాడటం అలాంటిది లేదు మేడం. అసలు నన్ను ఒక తల్లిలాగా చూడటం మానేసింది మేడం, ఒక శత్రువు లాగా చూస్తుంది. అయ్యో చాలా చాలా అంటే అసలు
నేనేం తప్పు చేశాను అనేది నాకు ఎంతవరకు తెలియట్లేదు మేడం. నేను ఒక తల్లిగా మీరు చెప్పండి మేడం, ఒక తల్లిగా కూతురు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తనని ఒక్కతనే పంపించుకోవడం, ఎక్కువగా ఫోన్ చూస్తే కళ్ళు పాడైతే, లేకపోతే చదువుకునే పిల్లలు అంతసేపు ఫోన్ చూడకూడదు అని అంటాం, లేకపోతే తన గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాం కూడా తప్పంటారా? అసలు కాదమ్మా, అది తప్పు కాదు. కాకపోతే వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే వాళ్ళకు ఒక ప్రైవసీ కావాలనుకుంటున్నారు. అంటే మా ప్రైవసీలోకి అమ్మ వచ్చేస్తుంది. అవును మేము ఫోన్ చూస్తున్నాము, పిల్లలందరూ చూస్తారు ఫోను. వాళ్ళు ప్రతి పిల్లలు ఏమంటారంటే వేరే పిల్లలందరూ చూస్తున్నారని ప్రతి పిల్లలు మాట్లాడతారు. దాంతో ఏమవుతుంది అంటే తల్లిదండ్రులు కూడా సరే అందరూ చూస్తున్నారు కావచ్చు, మనం మళ్ళీ అడ్డుపడి మనం శత్రువులు అవటం ఎందుకు అని అనుకుంటున్నారు. కానీ ఈ పాయింట్ ఎక్కడి దాకా వెళ్తుంది అంటే ఈ ఫోన్ దీంట్లో పడి చదువులు నిర్లక్ష్యం అవుతున్నాయి కొంత. రెండోది ఏంటి అంటే అసలు బయట ఉన్న ప్రపంచానికి దూరం అయిపోతున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు మనము మన చేతిలో ఫోన్ లేనప్పుడు మనం చుట్టూ గమనించడానికి ప్రయత్నం చేస్తాం. ఒక చెట్టును చూస్తాము, లేదంటే ఎగిరే పిట్టను చూస్తాము, లేదు అంటే మనుషులను చూస్తాము, ఇలా రకరకాలు ఉంటాయి మనకి. కానీ ఈ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత మనం పెద్దవాళ్ళం కూడా ఇలాగే అయిపోతున్నాం. పిల్లలనే కాదు, ఇప్పుడు పుట్టక ముందే పిల్లలు ఫోన్తోనే సంబంధం వచ్చేలాగా, అంటే గర్భిణీతో ఉన్న స్త్రీ ఫోన్ చూస్తూ ఉందనుకోండి, అంటే వాడు పుట్టక ముందే బిడ్డ ఫోన్తోనే పుడుతున్నాడా అన్నట్లు అయిపోయింది. చిన్నప్పుడు పిల్లల్ని ఆడించడానికి ఫోను, అన్నం తినిపించడానికి ఫోను, ఇట్లా ఫోను వాళ్ళ జీవితంలో భాగం అయిపోయింది అనమాట. ఇప్పుడు స్కూల్కి వెళ్ళారనుకోండి, చూడటం గురించి ఫోన్ గురించి కంటే దానికంటే ఎక్కువ కదా మేడం. ఒక ఆడపిల్ల రేపు సమాజంలో పలానా ఆడపిల్ల పలానా వాళ్ళ అమ్మాయి ఇలా మందు తాగుతుంది, సిగరెట్ తాగుతుంది, ఇలా అబ్బాయిలతో మాట్లాడుతుంది అని తెలిస్తే తన భవిష్యత్తు ఏమైతుంది మేడం చెప్పండి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే అండి, ఫోన్తో మొదలైంది ఎక్కడికో తీసుకెళ్తుంది. కానీ మొదటి అడుగు మట్టుకు ఫోన్ దగ్గరే పడుతుంది. ఈ ఫోన్ ఉండటం వల్లనే ఎక్కువ స్నేహాలు, అంటే ఎక్కువ మందితోటి సమాచారం ఉంటుంది కదా. ఇప్పుడు ఇదే మామూలుగా చేతిలో ఫోన్ లేదనుకోండి, స్నేహితులు అని చిన్నప్పుడు మన ఇదిని బట్టి మన స్నేహితులు కూడా ఉంటారని అని చిన్నప్పుడు చెప్పేవాళ్ళు కదా మనం. ఈ చెడు స్నేహాల వల్ల ఇప్పుడు మా అమ్మాయి మంచిది ఎవరి వాళ్ళు చెడగొట్టారని కాదు మేడం, అందరూ మనం బయటికి వెళ్ళినప్పుడు మంచి చెడు రెండు ఉంటాయి. మనం చూసిన దానినప్పుడు మనం మంచిని తీసుకోవాలి, కానీ చెడుని కూడా మనకు అన్వయించుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా మేడం. ఇంట్లో అసలు మేము ఒక 6 months పైన అయిపోయింది మేడం. ఇప్పుడు ఇంకా అసలు ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటాం కానీ, సరిగ్గా తింటాం కానీ ఏది లేదు. ఎప్పుడు ఏమవుతుందో ఏమో, ఈ పిల్ల ఏం చేసుకుంటుందో, బయటికి వెళ్ళిపోతుందో లేదు ఏంటో అదే టెన్షన్ తో మేడం పిచ్చెక్కిపోతుంది మేడం. అసలు మీరు అసలు దీనికి పరిష్కారం ఏమి దొరుకుతుందని ఆలోచిస్తున్నారు మీరు? పరిష్కారం గురించి ఆలోచించండి మేడం. నేను తనకి మంచిగా చెప్పి చూసాను, గొడవ అయింది, తనని కొట్టడం కూడా జరిగింది. తను మా మీద బాగా చాలా కోపంతో ఉందన్నమాట. అసలు మాతో మాట్లాడటం కూడా మానేసింది. మీరు కొట్టకుండా ఉండాల్సిందేమో. తను చెప్పే సమాధానానికి, తను చేసే పనులకి చాలా బాధగా అనిపించింది మేడం. దట్టు ఇక నన్నే తిరిగి అందరూ బ్లేమ్. ఇప్పుడు ఈ విషయం ఎవరికి చెప్పుకుంటాం మేడం? మేము ఎవరికి చెప్పుకోలేము. బయట వాళ్ళకి ఎవరైనా ఇంట్లో మా హస్బెండ్ చెప్తే మీకు చెప్పాను కదా తన రియాక్షన్ ఎలా ఉందనేది. నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇంట్లో నువ్వే తల్లిగా నీదే బాధ్యత, ఆడపిల్లగా చూసుకోవాల్సిన బాధ్యత అని ఆయన నన్ను అన్నారు. అదే బయట వాళ్ళకి ఒక్క మాట బయట తెలిసినా అసలు మేము ఇంకా రోడ్డు మీద తిరగలేం కదా మేడం. అవునవును, వాళ్ళు ఇంకో నలుగురికి చెప్తారు, ఆ నలుగురు ఇంకో నలుగురికి చెప్తారు, సినిమా లాగా అయిపోతుంది. ఒకటమ్మా, ఇప్పుడు ఇంకా ఆబాస్ పాలైపోతుంది. అవును, ఇప్పుడు మన అమ్మాయికి బాగా ఇష్టమైన మేనత్తలు గాని, పెద్దమ్మలు గాని, పిన్నమ్మలు గాని ఇట్లా ఎవరన్నా ఉన్నారా, మేనమామలు గాని, అట్లా ఎవరి మాట అన్నా తను వింటది అని అనే నమ్మకం ఉందా మీకు? మా బ్రదర్ అంటే బాగా ఇదిగా ఉంటది మేడం. మరి మీ బ్రదర్ తోటి మీరు ఈ సమస్య గురించి డిస్కస్ చేయగలుగుతారా? లేదు మేడం, నేను చెప్పాలంటే కొంచెం ధైర్యం కావాలి మేడం. తనకి మా అన్నయ్యకి పాప అంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళిద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు. తనకి ఇలాంటివన్నీ చెప్తే తను ఎలా రియాక్ట్ అయ్యి తను కూడా నాకన్నా ఎక్కువ బాధపడతాడు. అంత ప్రాణంగా చూసుకునే వాళ్ళం మేడం. ఒక చిన్న మాట అనడం కూడా అట్లా ఎప్పుడు ఉండేది కాదు. అలాంటిది
ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చినప్పుడు వచ్చింటే మనకి ఎంత మంచి నేర్చుకుంటున్నాం, దాని నుంచి అంత చెడు పిల్లలు అంత చెడిపోతున్నారు అంతకి. లేదండి, మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది సోషల్ మీడియా వల్ల. చాలా చాలా నాకు అదే అర్థమైంది మేడం. మంచిగా ఉండే పిల్ల అలా అయిపోయిందంటే అసలు ఎంత నేను వెతికితే మొత్తం ఈ ఫోన్లు వాటి వల్ల ఏర్పడిన స్నేహాల వల్ల వీళ్ళు అలా తయారైపోయారు మేడం. అవునమ్మా, అవును. ఎందుకంటే ఇదివరకు ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటే ఇంటికి ఫోన్ చేస్తే, ల్యాండ్ లైన్ ఫోన్ కూడా లేకపోతే వీళ్ళు మళ్ళీ కాలేజ్కి వెళ్ళిన దాకానో స్కూల్కి వెళ్ళిన దాకానో కాంటాక్ట్ ఉండేది కాదు. ఇప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్ వచ్చిన తర్వాత కాంటాక్టు. ఇప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు మనం ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ లేదు, మనకి ఏదైనా కోపం ఉందనుకోండి, ల్యాండ్ లైన్ కట్ చేసేవాళ్ళు ఇదివరకు ఇట్లాంటి వ్యవహారాలు బయటపడినప్పుడు. ఇప్పుడు అట్లా లేదు కదా, సెల్ ఫోన్ తీసుకుంటే అసలు మొత్తం వాళ్ళ ఆస్తులు తీసేసుకున్నంత ఫీలింగు, వాళ్ళ జీవితాలు వాళ్ళని చంపేసినంత ఫీలింగు ఫోన్ ముట్టుకుంటే. అసలు మీ అమ్మాయి మిమ్మల్ని ఫోన్ ముట్టుకొని ఇచ్చింది, అసలు వేరే వాళ్ళ పిల్లలైతే అసలు ఫోన్లు ముట్టుకొని ఇవ్వట్లా, అసలు టచ్ చేయనివ్వట్లేదు. పాస్వర్డ్, ఒక ఇంట్లో 4 మనుషులు ఉంటే ఈ 4 మధ్యలో బోలెడు రహస్యాలు, పాస్వర్డ్లు పెట్టుకోవడం, కోడ్లు పెట్టుకోవడం. అసలు ఇది ఎక్కడన్నా చూసామా అసలు? అంటే మన నలుగురమే మాట్లాడుకోలేనంత రహస్యాలు ఏముంటాయి మన ఇంట్లో, మన 4 మధ్యలో అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ అయిపోయింది. మీరు చెప్పింది అదే జరుగుతుంది మేడం. ఇప్పుడు మీరు మీ పాప దగ్గర ఎన్ని రోజులు ఫోన్ తీసుకున్నారండి? ఎన్ని రోజులు ఫోన్ అవి తీసుకొని మీ దగ్గర ఉంచుకున్నారు? ఒక 15 days దాకా ఉంచాను మేడం. అప్పుడు ఏంటి తన రియాక్షన్? అసలు తను అప్పుడు కాలేజ్ కూడా పంపించలేదు, ఫోన్ దూరం పెట్టి తను చూసి అన్ని విధాలుగా తను ట్రై చేసింది అనమాట. మొబైల్ తీసుకుంటాకి ఏం చేసేది లేక తిండి తింటాం మానేసింది మేడం. అన్ని విధాలుగా మమ్మల్ని బెదిరించింది. మేము దేనికి ఇదవ్వపోయేసరికి తిండి తింటాం శాంతం మానేసింది. ఏం చేసేది ఏం లేక తన మీద ఇది పోగొట్టుకోలేక మళ్ళీ తిరిగి మేమే ఫోన్ ఇవ్వాల్సి వచ్చింది మనకి. ఇంటర్నెట్ కనెక్షన్ తీసేసి ఓన్లీ జస్ట్ ఫోన్ ఇచ్చాం అన్నమాట. ఓకే. ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటికి వెళ్తుందంటే, స్కూల్ కైనా కాలేజ్ కైనా ఎక్కడికైనా ఆఫీస్ కైనా వెళ్తుందంటే మళ్ళీ తిరిగి వచ్చే టైంకి ఎలా అసలు పాప ఎలా వస్తుంది అనేది మనకు తెలియట్లేదు కదా మేడం. అవును, అలా జరుగుతుంది ఇక్కడ. అయితేనమ్మా ఇప్పుడు మనం ఎంతో కొంత ఈ సమస్యలో నుంచి ముందుగా మీ అమ్మాయి బయటికి రావాలి, అలాగే మీరు బయటికి రావాలి, మీ కుటుంబం అంతా బయటికి రావాలి అంటే మీరు తనతోటి కోపంగా ఉండొద్దు. మొదటి మాట, ఫోన్ తీసేసుకుంటాను అని అనొద్దు. మూడోది, ఆమెను మీరు ప్రోత్సహించొద్దు, కానీ అలా అని డిస్కరేజ్ చేస్తున్నట్లు కూడా మాట్లాడొద్దు. మీరు 6 నెలల క్రితం ఇవన్నీ తెలియకముందు ఎలా ఉన్నారో అలా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. అంటే ఇది కొంచెం కష్టమైన విషయమే, కానీ మీరైతే ప్రాక్టీస్ చేయాలి, తప్పదు. ఎందుకంటే మనము ఇప్పుడు ఇక్కడ కోపం చూపిస్తే ఆ కోపానికి భయపడి కానీ లేకపోతే బాధపడి కానీ మన దారికి వచ్చేంత మెచ్యూరిటీ లెవెల్స్ ఇప్పుడు ఆ పిల్లలకు లేవు. మెయిన్ ఇప్పుడు మీరు చెప్తున్న సమస్యలు 100కి 100 పాళ్ళు 18 years నుంచి 20 years మధ్యలో ఒక 19 years అనేది ఒకటి ఉంటుంది, ఒక స్టెప్ ఉంటుందమ్మా. ఆ స్టెప్లోనే ఎక్కువ ఇట్లాంటివి జరగటానికి అవకాశం ఉంటుంది. ఆ సమయంలోనే వాళ్ళకి జీవితం మీద నేను ఇది సాధించాలి అది సాధించాలి అనే ఒక పట్టుదల అదే వయసులో వస్తుంది. అలాగే ఇప్పుడు ఇలా ఏవైనా ఈ స్నేహితుల దీంట్లో పడిపోయి ఈ కాలక్షేపంలో పడిపోయి ఎంటర్టైన్మెంటు కాలక్షేపము ఇవి మాత్రమే జీవితం అనుకునే దారిలోకి వెళ్ళినా ఇదే వయసులో అవుతుంది అనమాట. ఈ సందర్భంలో మీరు చాలా మొదటి విలన్ ఎవరంటే తల్లి. శత్రువు విలను తల్లేనమాట. తండ్రి కూడా మంచిగానే అనిపిస్తాడు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, నాన్నకు కూడా నా మీద కోపం వచ్చిందంటే నీ వల్లే వచ్చింది, నాన్నకి నా మీద కోపం నువ్వే చెప్పావు. ఇవన్నీ చెప్తారు. అందుకని ఏంటంటే మీరు సాధ్యమైనంత వరకు మీరు మీ హస్బెండ్ కూడా కంప్లైంట్ చేయడం తగ్గించండి మొదటి ఫేజ్లో. తనతో పాత రోజుల్లో మీరు ఎలా ఉన్నారో అలానే ఉండటానికి ప్రయత్నం చేయండి. చేస్తూ మీరు ఇంకొక పని కూడా చెయ్యాలి. ఏంటి అంటే, నేను మీకు ఒక డాక్టర్ పేరు చెప్తాను విజయవాడలో. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ముందు మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో మీ సమస్య మొత్తం ఆయనకి చెప్పండి.
చెప్పి ముందు మీరు స్ట్రాంగ్ అవ్వాలి. మీ అమ్మాయిని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి అని అనుకుంటే, ఇప్పుడు తను ఒక మేకపోతు గాంభీర్యంలో ఉంది. నేను గ్రేటు, నేను చూడు నేను సిగరెట్లు తాగుతున్నాను, చూడు నేను మందు తాగుతున్నాను, మిగతా పిల్లల్లాగా నేను బిహేవ్ చేస్తున్నాను, నేనేమో చేస్తే తప్పేంటి అంటున్నారు మేడం. అదే మరి దానికి ఇంకా ఆన్సర్ ఏం చెప్తాను, చేస్తే తప్పేంటి, అందరూ చేస్తున్నారు, నేను చేస్తాను, అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నాను, నేను అలా చేయకపోతే నన్ను వెనకబడిపోయాను అనుకుంటారు, నేను పల్లెటూరు గబ్బిలైన అనుకుంటారు, నాంచారమని అనుకుంటారు. ఇట్లా వాళ్ళు ఏంటంటే మేము ఇలా ఉంటేనే మేము కరెక్టు అనుకునే పరిస్థితిలో ఉన్నారు. చాలా బలహీన మనసుతోటి ఉందమ్మా ఇప్పుడు. లేదు అంటే గనక తను ఒక స్ట్రాంగ్ మైండ్లో ఉండుంటే గనక ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్లోకి వచ్చింది కాబట్టి ఆ థర్డ్ ఇయర్ తర్వాత నేను పీజీలో ఏం చేరాలి, ఏం చదువుకోవాలి, దాని మీదకి వెళ్ళాల్సిన మనసు ఇప్పుడు వీటి మీదకి వెళ్ళింది అంటేనే తను కొంచెం గాడి తప్పిందని అర్థం. సరే, మనం తనని గాడిలోకి తీసుకొచ్చుకోవాలి అంటే గనక ఈ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టగలిగేది, బాధ్యతగా ఉండగలిగేది మీరు మాత్రమే. మరి మీరు ఇంకెంత స్ట్రాంగ్గా ఉంటే మీరు ఈ పని చేయగలుగుతారు? ఇప్పుడు ఏదైనా బాగున్నదాన్ని బాగుంది అనుకుని ముందుకు తీసుకెళ్ళడం చాలా ఈజీ అమ్మా, ఎవరైనా చేస్తారు. బాగలేనప్పుడు బాగు చేసుకోవడంలోనే మన స్కిల్ అంతా ఉంది. అర్థమైందా మీకు? మీకు ఇంత సమస్య ఉన్న అమ్మాయి ఉంది అంటే మీ దగ్గర ఎక్కడో బలం ఉంది అని అర్థం. మీరు ఈ సమస్యను పరిష్కారం చేసుకోగలరు. మీ అమ్మాయిని ఇందులోంచి బయటికి తీసుకురాగలిగిన సత్తా మీ దగ్గర ఉంది కాబట్టే మీకు ఈ టాస్క్ వచ్చిందని అనుకోండి. అర్థమైందమ్మా? మీరు ఇండ్ల రామసుబ్బారెడ్డి అని చెప్పి ఒక డాక్టర్ ఉంటారు. వాళ్ళ అబ్బాయి ఇండ్ల విశాల్ రెడ్డి అని చెప్పి, ఆయన విమ్హాన్స్ అని చెప్పి నున్నలో ఉందమ్మా హాస్పిటల్. నున్నలో ఉంది హాస్పిటల్. అక్కడికి వెళ్ళండి. మీరు వెళ్ళి ఆ విశాల్ రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకొని మీరు మాట్లాడండి. మాట్లాడితే నేను మా అమ్మాయితోటి నేను ఎట్లా బిహేవ్ చెయ్యాలి, మా అమ్మాయిని నేను ఎట్లా దారికి తెచ్చుకోవాలి అనే దాని గురించి వచ్చానండి. అలాగే ఈ సమస్యలు మొత్తాన్ని నేను భరించలేకపోతున్నాను, నాకు చాలా ఒత్తిడి కలిగిస్తున్నాయి అని చెప్పి మీరు మాట్లాడండి. ముందు మీ ఒత్తిడిని డీల్ చేస్తాడు అతను. మీరు ఈ ఒత్తిడిలోంచి ఎలా బయటపడాలో మీకు చెప్తాడు తను. ఆ తర్వాత మీ అమ్మాయిని ఎట్లా మౌల్డ్ చేసుకోవాలి, అవసరమైతే తన దగ్గరికి ఎలా తీసుకొచ్చుకోవాలి, ఎలా తీసుకురావాలి అనే దానికి మీకు ఆయన కొన్ని సలహాలు సూచనలు చేస్తారు. ఈ సమస్యలో నుంచి మీరు పడగలరనే నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే మీకు సమస్య ఏంటో తెలిసింది, ఈ సమస్య ఎందుకు వచ్చిందో కూడా తెలిసింది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సమస్యలో నుంచి మీ అమ్మాయిని బయటికి తీసుకురాగలుగుతారు. లక్ష్మి గారు, ఇప్పుడు మీ పాప పేరేంటండి? మా పాప పేరు అర్చన మేడం. అర్చన స్నేహితులు ఎవరైతే ఉన్నారో, కొత్త స్నేహితులు, వాళ్ళతో మాట్లాడటం కానివ్వండి, కలిసే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేశాను మేడం. కలెక్ట్ చేస్తే ఈ ఫస్ట్ నుంచి ఉన్న తనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ ని అవాయిడ్ చేసి ఎప్పుడైతే తను ఆ గ్రూప్ లోకి జాయిన్ అయిందో, వాళ్ళ బ్యాచ్ లో జాయిన్ అయిందో, ఆ చాటింగ్ గ్రూప్ లో, అప్పటి నుంచి తనలో చేంజెస్ స్టార్ట్ అయినాయి అనమాట. వాళ్ళంతా రఫ్ క్యాండిడేట్ మేడం మొత్తం. అంటే అలా ఉండకపోతే ఇప్పుడు ఒక ఆడపిల్లైనా మగపిల్లడైనా ఇప్పుడు సిగరెట్ తాగాలి, స్మోక్ చేయాలి, పబ్బులకి వెళ్ళాలి, అబ్బాయిలతో చాటింగ్ చేయాలి, షికారు చేయాలన్న కాన్సెప్టే ఉంది వాళ్ళ దాంట్లో మొత్తం. అంత కాలక్షేపం బ్యాచ్ ఉన్నారు. అయితే దీనిలో నుంచి ఇప్పుడు వాళ్ళని ఏమన్నా అన్నారనుకోండి మీరు ఎప్పుడన్నా, ఇప్పుడు వీళ్ళంతా ఫైనాన్షియల్ గా ఎలా ఉన్నారండి? వీళ్ళు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏనా? ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గానే ఉన్నారు, కొంచెం మిడిల్ క్లాస్ కూడా ఉన్నారు మేడం. స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అందుకే ఇంట్లో డబ్బులు తీసుకొస్తారు, చక్కగా ఖర్చు పెడతారు. వాళ్ళకి నిమ్మమా. అయితే ఇప్పుడు వాళ్ళ స్నేహితుల గురించి మీరు ఏమనకండి అమ్మా వాళ్ళ ముందు, మీ అమ్మాయి ముందు. ఎందుకంటే అది ఇంకొంచెం రెచ్చగొట్టినట్టు అవుతుంది తప్పితే, తననేంటంటే తను మీ రియాక్షన్ కోసం చూస్తుంటది తను. ఆ రియాక్షన్ అంటే తనకే కొంచెం కన్ఫ్యూజన్ వచ్చేలాగా చేయండి మీరు. వాళ్ళందరినీ అడగడంతో అసలు గొడవ ఇంకా బాగా పెద్దదైంది మేడం. అవునమ్మా, అందుకే వాళ్ళని ఏం అనకూడదు. ఇప్పుడు మీరు మీ అమ్మాయిని తిట్టినా పర్వాలేదు, కానీ మీ అమ్మాయికి వాళ్ళని తిడితే ఈమెకు చాలా కోపం వచ్చేస్తుంది. అందుకని మీరు ఎవ్వరి జోలికి మీరు వెళ్ళొద్దు.
మీరు ఏం చేస్తారు అంటే అసలు మీ రియాక్షన్స్ బయట పడుకోకుండా మీరు గుంబనగా ఉండటం మొదలెట్టండి మీ అమ్మాయి దగ్గర. అది మీ అమ్మాయికి అసలు అర్థం కాకుండా ఉండాలి. అంటే తను ఇప్పటిదాకా తను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ దగ్గర నుంచి, ఈ కోపాన్ని, ఈ తిట్టడాన్ని, అలాగే నిలదీయటాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది తను. అది తను ఎంజాయ్ చేస్తుంది ఒక రకంగా. అంటే ఈ మొత్తానికి కారణం ఏంటంటే ఒక ధిక్కారం అమ్మ, మీరు అది అర్థం చేసుకోండి. ఈ వయసులో తెలియకుండా నేను పెద్దదాన్ని అయిపోయాను, నేను పెద్దదాన్నే, నేను నా సమస్యను నేను డీల్ చేసుకోగలను, నా పరిస్థితులు అంటే నాకు అన్ని తెలుసు, మీరేం చెప్పాల్సిన లేదు, నేను చూసుకోగలను, అదే నా చదువు నేను చదువుకోగలను, ఎలా అంత ఇంకా బదులు నా సిచ్యువేషన్ నేను హ్యాండిల్ చేసుకోగలను, నేను ఎలా ఉన్నా సరే నేను ఏదో చేసుకుని బ్రతకగలను, ఆఖరికి చదువుకుంటేనే నాకు ఏదైనా ఫర్దర్ గా నేను సెటిల్ అవుతానన్నది పోయి ఇవన్నీ మాట్లాడటానికి దిగజారిపోయారు మేడం. అవును. అందుకని ఏంటంటే మీరు తను ఏమైతే మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందో వాటిని ఇవ్వకండి మీరు. అది ఇప్పుడు తనకు ఒక రకంగా ఏంటంటే ఆ మాటల్ని తను ఎంజాయ్ చేస్తుంది, పైకి కోపంగా మాట్లాడినా కానీ. అందుకని మీరు అవన్నీ మానేసేసేయండి. మీరు ఫస్ట్గా చేయాల్సింది ఏంటి అంటే మీరు విశాల్ గారిని కలవండి. కలిసి ఇలా ఉంది పరిస్థితి, ముందు నన్ను స్ట్రెంగ్తన్ చెయ్యండి, నేను ఈ ప్రెషర్ నేను తట్టుకోలేకపోతున్నాను అన్నట్లు మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఇది ఫస్ట్ ఫేజ్ అమ్మా. సెకండ్ ఫేజ్లో మీ అమ్మాయి గురించి మీరు ఆ డాక్టర్ గారి సలహాలు సూచనల మేరకు మీ అమ్మాయిని ఆయన దగ్గరికి తీసుకెళ్లే ఏర్పాటు మీరు చెయ్యండి. మళ్ళీ మీకు ఫర్దర్గా ఎప్పుడన్నా ఏదన్నా ఒక డౌట్ వస్తే కానీ, ఏదన్నా ఇబ్బంది వస్తే కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్కి మీరు. అలాగే మేడం, నేను తప్పకుండా డాక్టర్ గారిని కలుస్తాను. ఆల్రైట్ లక్ష్మి గారు, మీకు ప్రోగ్రామ్ తర్వాత మేడం చెప్పిన డాక్టర్ గారి నెంబరు అన్ని సెండ్ చేస్తాను. నంబర్ ఉంటది, వాళ్ళకి తెలుసు. ఓకే, మీరు ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోండి. ఇది మీరు మటుకు ఒక నమ్మకంతో, ఒక ధైర్యంతో ఉండాలి. ఏంటి అంటే మీ పాప దారికి వస్తుంది, మీరేమి అంత భయపడక్కర్లేదు. అండ్ ఎందుకంటే మీరు చాలా ఎర్లీగా గమనించారు. అసలు ఈ మాత్రం గమనించే తల్లిదండ్రులు కూడా తక్కువైపోయారు. అందుకని మీరు ఒక తల్లిగా మీ పాత్ర మీరు బాగా, అసలు మీ పాత్రలో మీరు లీనమైపోయారు. అంటే మీ బాధ్యత ప్రకారం మీరు ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అన్నమాట. అందుకని మీరు ఇంత బాధ్యతతో ఉన్నారు కాబట్టి మీ సమస్య పరిష్కారం అవుతుంది. థ్యాంక్ యూ మేడం, తప్పకుండా మీరు చెప్పినవన్నీ నేను పాటిస్తాను. వెళ్ళి డాక్టర్ గారిని కలుస్తాను మేడం. థ్యాంక్ యూ లక్ష్మి గారు. నమస్తే మేడం. నమస్తే. ఇది మేడం, ఇప్పుడు ఇక్కడ సమస్య ఒక ఆడపిల్లలది వదిలేసేయండి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ప్రజెంట్ ఇప్పుడు చదువుకొని ఉద్యోగాలు చేసే వాళ్ళకంటే కన్నా ముందే డ్రగ్స్ కి, డ్రింకింగ్ కి, పబ్బులకి విపరీతంగా హ్యాబిచువేట్ అయిపోతూ ఉన్నారు. గంజాయి, అసలు ఆ కల్చర్ ఎక్కువైపోతుందట. ఇంకా మెయిన్ యూనివర్సిటీస్ లో వీటిల్లో ఇవి చేస్తే వీళ్ళకి ఒక సర్కిల్, లేని వాళ్ళంతా మిగతా ఏంటో వాళ్ళు మనుషులే కాదన్న శుద్ధపప్పులాగా అనుకుంటునే పరిస్థితి ఉంది. వాళ్ళకి అసలు ప్రపంచం తెలియదు అనుకునే పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడాలి అసలు మనం? ఇదేనండి, ఆ మదర్ బాగా కరెక్ట్ గా ఉన్నారు. మదరు సోషల్ మీడియానే కారణం అని చెప్తున్నారు. ఈ సోషల్ మీడియా వల్లనే వీళ్ళకి ఎక్కడెక్కడో జరిగేవి కూడా వీళ్ళకి తెలియడము. అది విజ్ఞానానికి సంబంధించి కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది, ఒక విలాసానికి సంబంధించింది, ఒక వినోదానికి సంబంధించింది మాత్రమే తీసుకుంటున్నారు వీళ్ళు. అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఏది మనిషి ఎప్పుడూనండి, మీరు గుర్తుపెట్టుకోండి, ఎంత సాధించిన వాళ్ళైనా సరే కంఫర్ట్ జోన్లో ఉండటానికే ఇష్టపడతారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.